అండ్ ఇప్పుడు మా రామ్ చరణ్ గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచ్ ఫర్ ద ప్రీ రిలీజ్ మేమే దాన్ని పెట్టేసుకుంటున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోను ట్రైలర్లోనూ చూసాను యూఆర్ అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇద్దరిని పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పండి. అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్ లో వెరీ ప్రెడిక్టబుల్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్ గా చాలా ఓపిక్ గా వెళ్ళి పనిచేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఇస్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్ బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటే ఆయన ఫ్యాన్ గా ఆయన సాంగ్స్ చూపించినప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడం ఆయన చేతికి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ మనం డాలస్ లో కలిసాం. నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్కి వచ్చారు. అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టం ఉంటుంది. విత్ ఇన్ 2-3 years లో నాకు ముగ్గురుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరితో 2-3 years అండి. ఓవరాల్ గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? నేను చూసానండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పూల్లో తీసుకున్నారు. కాదు, ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్స్, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిలిమ్స్ అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు చేస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను. అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి. విచ్ ఇస్ ఫిలిం మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. But behind the screens, they both are really, really motivators for, and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్ కి ద మాక్సిమం స్పెక్ట్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన. ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అసలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్ ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియ చెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సైజెస్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సూపర్ అండి. అండ్ అలాగే మనకి డోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని కానీ మనం వదిలిపెట్టడం అని. సో అలాగే మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి షెడ్యూల్స్ లో ఈ డోప్ మూమెంట్ ఏంటి? వాట్స్ టైం వదిలేస్తున్నాను, మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ IAS ఆఫీసర్. మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? శంకర్ గారు, నేను చెప్పలేదు, మీ ఫ్రెండ్ సార్ ఒక మధురై MP అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ MP వెంకటేష్ గారని. అండ్ సు వెంకటేష్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలా మంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఏళ్ళుగా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ. సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇంటూ మై సిస్టమ్. సూపర్ రామచరణ్ గారు, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు కాదు, నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ గీవిడ్ ఏం లేకపోతే మీరేమి వరి అవ్వట్లేదు. 1.5 years వచ్చారు. 1.5 years కానీ యు నో వాట్ గోల్స్
అంత బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 పిల్లర్స్ కాదు, ఇక్కడ మాకు 6-5 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కల్లి సార్కి, నేను సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ హూ ఇస్ నాట్ హియర్, దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయ్డ్. అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి సినిమా ఫైనల్ గా రిలీజ్ చేస్తారు. ఐ హోప్ దే గివ్ us a grand release. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.